Hi friends, welcome to our channel Ravtha Spoken English Day 13. Right, very good. Hi friends, how are you? Very good, fine, thank you. మరి లాస్ట్ క్లాస్లో మనం I am, నేను అనే దాని గురించి చెప్పుకున్నాం కదా. ప్రాక్టీస్ చేశారా బాగా? గుడ్, వెరీ గుడ్. ఈరోజు క్లాస్లో మనం మేము అలాగే మీరు లేదా వారు అని చెప్పడానికి ఎలా చెప్తామో ఈరోజు క్లాస్లో మనము చూద్దాం. ఓకేనా? రైట్, చూడండి, నిన్న ఐ యామ్తో చెప్పాం. ఈరోజు చూడండి, వీఆర్ మనము లేక మేము. వీఆర్ టీచర్స్, మేము ఉపాధ్యాయులము. మేము లాయర్లము అని చెప్పాల. వీఆర్ లాయర్స్, మేము కవులము అని చెప్పాల. వీఆర్ పోయిట్స్, మేము రైతులము. వీఆర్ ఫార్మర్స్, మేము వైద్యులము. వీఆర్ డాక్టర్స్. ఓకేనా? వెరీ గుడ్, వచ్చేసింది మీకు. సో వీఆర్ మేము లేక మనము. మేము వినియోగదారులము. వీఆర్ కస్టమర్స్. ఓకేనా? వీతో అలాగా ఈ పేజ్లో ఉన్న మొత్తం ప్రాక్టీస్ చేయండి. రైట్, అలాగే యూఆర్ మీరు కూడా యూఆర్ఏ. సో మీరు ఉపాధ్యాయులు, యూఆర్ టీచర్స్. మీరు లాయర్లు, యూఆర్ లాయర్స్. మీరు రైతులు, యూఆర్ ఫార్మర్స్. మీరు వినియోగదారులు, యూఆర్ కస్టమర్స్. మీరు వంట వాళ్ళు, యూఆర్ కుక్స్. ఓకేనా? అలాగా ఇక్కడ ఉన్నవన్నీ కూడా మీరు నాయకులు, యూఆర్ లీడర్స్. ఓకేనా? మరి సింగిల్ ఉన్నప్పుడు కూడా యూఆర్ఏ. అప్పుడు ఏమనాలా? సింగిల్ ఉంటే యూఆర్ఏ లీడర్, యూఆర్ఏ డాక్టర్. అక్కడ యూఆర్ఏ వస్తుంది, తర్వాత ఏ పెట్టి మనం రాస్తాం అన్నమాట. యూఆర్ఏ ఫార్మర్, యూఆర్ఏ కండక్టర్, అలా. రైట్, అలాగే దే అంటే వారు ఉపాధ్యాయులు. దే ఆర్ టీచర్స్. దే ఆర్ లాయర్స్. దే ఆర్ ఫార్మర్స్. దే ఆర్ డాక్టర్స్. ఓకేనా? ఈరోజు ఆర్తో చెప్పుకుంటున్నాం అనమాట. వీఆర్, యూఆర్ అండ్ దే ఆర్. అలాగే ప్రజెంట్లో ఏ ప్లూరల్ చెప్పదలుచుకున్నా దాంతో ఆర్ రాయాలి. అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్స్ ఆర్, చిల్డ్రన్ ఆర్. ఓకేనా? ఆర్ రాస్తారు కదా. ఓకే, రైట్, వెరీ గుడ్. ఇవి మీరు ఈరోజు క్లాస్లో ఇవి బాగా ప్రాక్టీస్ చేయండి. మీరు ప్రాక్టీస్ చేయడం వల్ల ఐ యామ్, వీఆర్, యూఆర్, దే ఆర్, తర్వాత క్లాస్లో మనం ఈ, షీస్, ఇట్ ఈస్ అలా సింగులర్తో వచ్చి చెప్పుకున్నాం. ఓకేనా? రైట్, వెరీ గుడ్. ఈరోజు మనం నేర్చుకోవాల్సినటువంటి 10 వెర్బ్స్ చూడండి. షట్ మడత పెట్టుట, మూయుట అని అర్థాలు వస్తాయి అన్నమాట. షట్. సింగ్ పాడుట, సింగ్ శాంగ్ సంగ్. సింక్ మునిగిపోవుట, సింక్ శాంక్ సంక్. సిట్ కూర్చొనుట, సిట్ శాట్. స్లే వధించుట, చంపుట. స్లే స్లూ స్లై. స్లీప్ నిద్రించుట, స్లీప్ స్లెప్ట్. స్లైడ్ జారవిడుచు, స్లైడ్ స్లిడ్. స్లింగ్ వ్రేలాడుట, స్లంగ్. స్లింక్ నక్కి తిరుగుట, స్లంక్. స్లిట్ చీల్చుట, స్లిట్. సో ఈ 10 వెర్బ్స్ ఈరోజు నేర్చుకోండి. మనం మెయిన్గా ఏం నేర్చుకుంటున్నాం? ఇర్రెగ్యులర్ వెర్బ్స్ నేర్చుకుంటున్నాం. ఎందుకంటే రెగ్యులర్ వెర్బ్స్కి ఈడీ చేర్చడం వల్ల సెకండ్ ఫామ్, థర్డ్ ఫామ్ వస్తుంది. కాబట్టి మనం మెయిన్గా ఇర్రెగ్యులర్ వెర్బ్స్ మనం బాగా నేర్చుకోవాలి. అందుకనే రోజు ఒక 10 నేర్చుకుంటున్నాం అన్నమాట. రైట్, వెరీ గుడ్. మరి ఈరోజు మెయిన్ వొకాబులరీలో వెడ్డింగ్కి సంబంధించిన పదాలు ఉన్నాయి చూడండి. పెళ్లికి సంబంధించిన పదాలు: యానివర్సరీ వార్షికోత్సవం, మ్యారేజ్ పెళ్లి, మ్యారేజ్ ఇన్విటేషన్ పెళ్లి ఆహ్వానము, బ్రైడ్ పెళ్లి కూతురు, బ్రైడ్ గ్రూమ్
పెళ్లి కుమారుడు, బ్రైడల్ మ్యాచ్ పెళ్లి సంబంధము, బ్రైడల్ మీట్ పెళ్లి చూపులు, ఎంగేజ్మెంట్ నిశ్చితార్థము. ఓకేనా? ఇలాగా పెళ్లిలో మనం వాడేటటువంటి వర్డ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ పేజ్లో ఉన్నవి. ఇవి మీరు ఈరోజు మెయిన్ వొకాబులరీ కింద నేర్చుకోవాలి. రైట్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. అలాగే మన వీడియోస్ మీరు చూస్తూ మీ ఫ్రెండ్స్కి అందరికీ, మీ ఫ్యామిలీ మెంబర్స్కి, ఇంకా ఎవరైనా ఇంగ్లీష్ నేర్చుకోవాలన్నా ఎవరికైనా సరే ఇవి ఫార్వర్డ్ చేయండి. ఎందుకంటే మనం బేసిక్స్ నుంచి అంటే ఏబిసిడీల దగ్గర నుంచి మనం చెప్పుకుంటూ వస్తున్నాం కాబట్టి ఇది అందరికీ అర్థమయ్యేలాగా చెప్తున్నాం కాబట్టి ఎటువంటి నాలెడ్జ్ లేని వాళ్ళు కూడా ఇంగ్లీష్ నేర్చుకోవాలని ఉంటే చాలా చక్కగా నేర్చుకోవచ్చు. కాబట్టి ఫ్రెండ్స్ మీరు అందరికీ షేర్ చేయండి. అలాగే ఇంకా మీరు ఫస్ట్ టైం కనుక చూస్తున్నటువంటి వ్యూయర్స్ అయితే మీరు మన వీడియోస్ని ఫస్ట్ డే 1 నుంచి చూడండి, మీకు చక్కగా అర్థమవుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.